హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టమాటా చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. చాలా రకాల రసాలు ఉన్నాయి కదండి మనకి. ఇందులో టమాటా రసం అనేది చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఏ ఫ్రై చేసుకున్నా మనం రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను వారానికి 2-3 రోజులు రసం పెడతానండి. ఎందులోకైనా రసం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుందండి ఇలా చేసినట్లయితే. మీరు ఒకసారి నేను చేసినట్లు మీరు కూడా టమాటా రసం ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇంకెందుకు ఆలస్యం, టమాటా రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఇదిగోండి, కొంచెం చింతపండు తీసుకున్నాను నేను టమాటా రసంలోకి. 3 టమాటాలు తీసుకున్నానండి. 3 అయినా తీసుకోవచ్చు, 2 అయినా తీసుకోవచ్చు. మన దగ్గర 2 టమాటాలే ఉంటే దాంతోనే పెట్టచ్చండి. ఎక్కువ టమాటాలు ఉంటే ఒక 3 టమాటాలు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్రైండ్ చేశానండి నేను. ఇప్పుడు చూడండి, జల్లెడ పెట్టి ఇందులో చింతపండు టమాటా రసం వేసి గుజ్జు కింద తీస్తానండి నేను. కిందకి టమాటా రసం వస్తుంది చూడండి. ఇప్పుడు 2 కలిపి మిక్స్ చేస్తున్నాను. తుక్కుగా లేకుండా నీట్గా మొత్తం అంతా కూడా కిందకి రసం దిగుతుందండి. ఇలా 2 కలిపి మనం రసం తీసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా రసం అనేది. చూడండి, నేను అలా తీస్తున్నాను. మొత్తం పిప్పు కింద వచ్చేసే వరకు కూడా రసాన్ని తీసాను. ఇదిగోండి, నేను తీసిన రసం ఎంత ఉందో చూడండి. టమాటాలు 3, కొంచెం చింతపండు. చూడండి ఎలా వచ్చిందో రసం. కొంచెం వాటర్ పోసి తీసుకున్నట్లయితే ఇలా వచ్చిందండి. స్టవ్ మీద బాణీ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ పోసానండి. ఇందులో 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ సాయి మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి దీన్ని ఒకసారి వేపుకోవాలండి. వేపిన తర్వాత 4-5 వెల్లుల్లి రేఖలు వేస్తున్నానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఇవన్నీ కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి. మనం చారులోకి తాలింపు ఎలాగైతే ఫ్రై చేస్తామో అలాగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ముందు ఫ్రై చేసుకుని మనం చారు తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. రసం కాగిపోయాక తాలింపు వేసే కంటే ముందు తాలింపు పెట్టుకొని దీంట్లో కాసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఇంగు వేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి కూడా. చారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మొత్తం అన్నీ కూడా కలుపుతున్నాను. ఇప్పుడు తర్వాత సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఒక ఉల్లిపాయ ముక్క అండి వేస్తున్నాను. ఉల్లిపాయలో సగం వేసానండి నేను. చారులోకి ఎక్కువ ఉల్లిపాయ అవసరం ఉండదండి, కొంచెం సరిపోతుంది. ఉల్లిపాయలో సగం తీసుకొని పొడుగ్గా కట్ చేసి ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేలా ఫ్రై చేస్తున్నానండి నేను. చూడండి, అన్నీ వేగేలాగా ఫ్రై చేస్తున్నాను. ఒక టమాటాలో చిన్న ముక్క ఉంచేసి దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశానండి నేను ఇందాక. అది ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి దాంతోపాటు ఇవి కూడా మగ్గనిస్తున్నానండి. ఇలా ఆయిల్లో మొత్తం అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇలా వేగే వరకు కూడా ఉంచుకోవాలండి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. మిరియాలు ఒక 4-5 మిరియాలు యాడ్ చేస్తున్నాను. మిరియాలు వేసినట్లయితే మనకి హెల్త్కి చాలా మంచిదండి.
టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని మిరియాలు అనేది చారులో యాడ్ చేస్తాను. ఎప్పుడు ఏ రసం పెట్టినా కంపల్సరీ మిరియాలు అనేది యాడ్ చేస్తాను. 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ రసం పౌడర్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేస్తున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఏదైతే రసం తీసుకున్నామో ఇందాక ఆ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇదిగో నేను తీసుకున్న టమాటా రసం అండి ఇది. ఇప్పుడు అది ఇందులో యాడ్ చేస్తున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ రసాన్ని యాడ్ చేశానండి నేను. చూడండి, రసం అనేది ఇందులో యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా నీట్గా వేగిన తర్వాత మనం ఈ రసాన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, రసం పోసేసాను. నాకు రసం ఎక్కువే ఉంది కాబట్టి నేను ఇందులో వాటర్ యాడ్ చేయట్లేదండి. రసం తక్కువ ఉన్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి 10 మినిట్స్ చారు మరిగిపోయింది. మరిగిపోయిన తర్వాత నేను గిన్నెలోకి తీసేసాను. చూడండి, ఎంతో ఈజీగా టేస్టీగా రసం అనేది మనకి తయారైపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి టమాటా రసం తయారు చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా